What's up, guys? Welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog. And finally, our ride preparation is started. Here's Monday, December 1st. And almost Maharashtra ride నుంచి ఆడిపోతున్నాం బ్రో. అండ్ మనం మహారాష్ట్ర రైడ్ నుంచి ఎలా పెట్టేసామో రైడింగ్ గేర్ అలానే ఉంది టాప్ బాక్స్ లో. అండ్ టాప్ బాక్స్ ఎవరిదో ఒకటి చూడండి, మిసిల్ బ్రోది. ఇంకా అయితే మనం టాప్ బాక్స్ కొనలేదు, కొనాలి అనుకుంటున్నా. సెట్ అవుతే కొంటా, లేదంటే ఈ టాప్ బాక్స్ మిసిల్ బ్రోని అడిగేసి ఈ రైడ్ కూడా తీసుకొని వెళ్దాం. అండ్ ఈసారి మనం డైరెక్ట్ కర్నూలుకి వెళ్తాం కాబట్టి బ్రోకి కర్నూలు ఇచ్చేసేయచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైడింగ్ గేర్ని అయితే వాష్ చేయాలి. అండ్ ఎగ్జాక్ట్ గా మనకి 1 వీక్ ఉంది. ఓపెన్ చేసా, కంపు కొడుతున్నాయి అబ్బా అబ్బా. అసలు ఓపెన్ చేయక ఆల్మోస్ట్ 3 months అయింది మనం మహారాష్ట్ర నుంచి వచ్చిన తర్వాత. సో వితౌట్ ఫర్దర్ లెట్స్ వాష్ అవర్ రైడింగ్ గేర్. Okay. And first of all, before we put our riding gear in the washing machine, padding అయితే తీసేయాలి. అండ్ చాలాసార్లు చెప్పాను, రైడింగ్ ప్యాడ్స్ అయితే సేఫ్టీ ప్యాడ్స్ అంటే నాట్ రైడింగ్ ప్యాడ్స్, సేఫ్టీ ప్యాడ్స్ అయితే బయటికి తీసేద్దాం. And these are the 4 guards for the riding pant. వచ్చేసి ఇవి మనకి నీ గార్డ్స్ అండ్ ఇవి మనకి థై గార్డ్స్, లెవెల్ 2 థై గార్డ్స్, లెవెల్ 2 ప్రొటెక్షన్. అండ్ మనకి ఇందులోనే బాగా ఉండేది, పెద్దగా ఉంటుంది. And this is the back guard. Shoulder guard 1, shoulder guard 2, and we need elbow guard. ఇది తీయాలంటేనే తిప్పాలి, ఇప్పుడు లోపల ఉంటాయి. One. సెకండ్ వన్. ఎంత బెండ్ అయిపోయినాయి చూడు. యాక్చువల్ గా మనము వీటిని కూడా వాషింగ్ వేస్తే ఏమవుతుంది అంటే, లైక్ ప్యాడింగ్ హార్డ్ అని ఉండేది సాఫ్ట్ అయిపోయి మనకి మెత్తగా అయిపోతాయి, ప్రొటెక్షన్ కూడా లెవెల్ తగ్గిపోద్ది అనమాట. సో దీంట్లో ఎప్పుడు వాషింగ్ అయితే వేయకూడదు, అసలు వాటర్ లో పడకూడదు ఇవి ఎక్కువ. అండ్ వన్ మెయిన్ థింగ్ బిఫోర్, అంటే మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మనం వాషింగ్ కి, లైక్ వాషింగ్ మిషన్ లో వాషింగ్ చేసేటప్పుడు ఒక కేర్ తీసుకోవాలి. నార్మల్ మనం వాష్ చేసేటప్పుడు అయితే ఒక కేర్ తీసుకోవాలి. ఇలాంటి బ్యాడ్జెస్ కానీ, ఇది మన హోండా బిగ్ వింగ్ కర్నూలు ఉంది బ్యాడ్జ్. అండ్ బిఫోర్ దట్ మనం వాషింగ్ చేసే ముందు అన్ని జిప్స్ అయితే వేసేయాలన్నమాట. లైక్ అది రొటేట్ అయ్యేటప్పుడు ఈ జిప్స్ అనేటివి మనకి వాషింగ్ మిషన్ కూడా లైక్ పోగొట్టే ఛాన్సెస్ ఉంది. సో ప్రాపర్ గా మొత్తం సీల్ చేసేయాలి, రైడింగ్ జాకెట్ కానీ రైడింగ్ ప్యాంట్ ని కానీ మొత్తం జిప్స్ వేసేసి. అండ్ మనకి ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి, దీన్ని ఇట్లా లోపల పెట్టేసి ఇలా పెట్టేసేయాలి. ఓకే, గ్యాస్ అయిపోయింది మనకి. No man. Okay guys, welcome back to my channel. అది కనపడదు బ్రో, పైన ఉన్నప్పుడు కిందకి రా, వీడికి రారా. ఓ దాని Hello. How are you? ఏంద్రా దాన్ని పెట్టలో వాషింగ్ ఇక్కడ పనికిరాలి. ఎలా అయిపోయింది చూడండి, ఫ్రెండ్స్ పనికిరాలి. బ్లాక్ కలర్ది గ్రే కలర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం రైడింగ్ ప్యాంట్ కూడా జిప్స్ వేసేసేద్దాం. ఓ ఇది వేసుకొని మన ట్రై చేయాలంటే కష్టమేనే. నిజంగానే వేసుకొని డ్రైవ్ చేయాలంటే కష్టమే స్వామి. ఆల్రైట్ గైస్, మన రైడింగ్ గేర్ కింద ప్యాడింగ్స్ తీసేసాను, చూపిరా అడనే. అండ్ దోస్ ఆర్ ద ప్యాడింగ్స్. మనకి ఇప్పుడైతే నార్మల్ రైడింగ్ గేర్ ఇది, రెడీ టు వాష్. లెట్స్ గో. Okay. ఫస్ట్ ప్యాంట్ వేసేద్దాం. దాన్ని చూపిరా, దాన్ని చూపించక్కర్లేదు, ఎంకిలికి పో మొత్తం పడని. అన్ప్రొఫెషనల్.
తర్వాత రైడింగ్ జాకెట్. ఈ గ్లౌజ్లు అయ్యావా బ్రో? వద్దు, కొంచెం కొంచెం అది దాని మీద వేయరా, బట్టల మీద. దాని మీద పడకూడదు, స్మెల్ పట్టేస్తుంది. ఇది వాటర్ ఫ్రాగ్రెన్సే కదా, అంతా బంక బంక అవుతుంది. అండ్ నౌ కమ్ హియర్. ఎప్పుడైనా సరే మనం రైడింగ్ గేర్ ని వాషింగ్ మిషన్ లో వాష్ చేసేటప్పుడు మీకు ఈ సైన్ ఉంటుంది, డెలికేట్స్ అని. మనం నార్మల్ వాష్ తో చేసినట్టు కాకుండా డెలికేట్ ని చేయాలి అనమాట. ప్రోగ్రామ్ ఏముంది మనకి, FP4 1 2 4. ఇప్పుడు స్టార్ట్ కొట్టాలి. ఎందుకంటే లైక్ మనవి రైడింగ్ గేర్ మెష్ది కాబట్టి డ్యామేజ్ చేయకుండా డెలికేట్ గా వాష్ చేస్తుంది. దాన్ని బట్టి ఏమంటే మనకి ఎక్కువ లైక్ లేయరింగ్స్ అనేటివి, థ్రెడ్ లేయర్స్ అనేటివి పోపున్ ఉంటాయి. సో మనకి 47 minutes ఉంది. అంత లోపల మనం అలా వెళ్ళేసి మన కొత్త అపార్ట్మెంట్స్ అని కాదు, చూస్తున్నాం అన్నా కదా, అలా చూసేసి వద్దాము. మన బ్రోకర్ అక్కడ వెయిటింగ్. లెట్స్ గో. Welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog. And it's no exam day. అంటే లైక్ ఎగ్జామ్ లేదు అని ఎందుకో బోర్ కొడుతుంది ఇంట్లో. అసలు వ్లాగ్స్ రెగ్యులర్గా పెడదామని చెప్పేసి కూడా స్టాప్ చేశా. లైక్ కంటెంట్ ఏం లేదని కాదు, ట్రిప్కి వెళ్తున్నామని చెప్పాను కదా, లైక్ నేను, బెన్నీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్. యాక్చువల్గా కూర్చొని ఎక్కడికి వెళ్తే ప్లేస్ డిసైడ్ అయినాం నార్మల్గా అయితే. బట్ ఎలా వెళ్ళాలి అనేది అయితే ప్లాన్ వేస్తూ ఉన్నాం అనమాట ఎన్ని డేస్. సో దానివల్ల నేను కొంచెం ల్యాగ్ చేశాను, వ్లాగ్స్ పెట్టడం కూడా మానేశాను. యాక్చువల్గా 2 places ఉన్నాయి. ఒక ప్లేస్ మీకు తెలుసు, మైసూర్ అనుకున్నా. ఆ మైసూర్ కూడా నేను మా ఓజీ గ్యాంగ్ గోపి వాళ్ళతో, నేను గుణ వాళ్ళతో వెళ్దాం అనుకున్నా. బట్ బెన్నీ నాతో ఒక రైడ్కి వస్తా అన్నాడు. సో అరకు ప్లాన్ అనుకుంటున్నాము. అరకు మేబీ ఈరోజు ఈవినింగ్కి ఆర్ రేపు మార్నింగ్కి అయితే ఫిక్స్ అవుతుంది. అది కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో హోప్ఫుల్లీ ఏదో ఒకటి. యాక్చువల్గా అయితే ఫన్నీ పార్ట్ ఉంది. బిఫోర్ దట్ లుక్ హూ ఈజ్ హియర్. హర్ష బ్రో ఇన్ ద హౌస్. మన కోసం ఉప్మా చేస్తున్నాడు. ఏం ఉప్మా హర్ష? సేమియా ఉప్మానా? బాబు క్లాస్ నుంచి జంపు కొట్టి మరి నా కోసం ఉప్మా చేయడానికి వచ్చినాడు బడిగా. అండ్ యాక్చువల్గా నిన్న ఈవినింగ్ అయితే నిన్న ఆఫ్టర్నూన్ నా రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ ప్యాంట్స్ అయితే వాష్ చేసుకున్నా. అండ్ ఈరోజు నా హెల్మెట్ని వాష్ చేయాలి, లైక్ ప్యాడింగ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అసలు క్లీనే చేయలేదు రీసెంట్ టైమ్స్లో. అదంతా మౌంటింగ్ కానీ వైర్స్ చెక్ చేయాలి, ఇంటర్కామ్ చేయాలి. సో ఈరోజు కొంచెం డీప్ క్లీన్ చేద్దాం మన హెల్మెట్ని అయితే. అండ్ alright guys, let's remove the padding of this helmet. ఇదొకటి ప్రతి ఒక్కసారి అది దింపాలి, లేపాలి. alright good try. అండ్ ప్యాడింగ్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్ ప్యాడింగ్ ఉంటుంది, ఇది తీసామనుకో ఇవి ఈజీగా తీసేయచ్చు అనమాట. చాలామంది డైరెక్ట్ పీకేస్తారు, అట్లా పీకకూడదు. దిస్ ఇస్ వన్. అండ్ ఈ సైడ్ ప్యాడింగ్స్కి మనకి క్లిప్ ఆన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైడ్ కూడా ఒక లాగా హుక్ ఒకటి ఉంటుంది, ఇలా అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. దాన్ని ఒక్కటి ఇట్లా పీకేస్తే ఇది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈస్ దట్ హుక్ టైప్ ఆఫ్ థింగ్. సేమ్ ఇలా లైక్ నీడిల్లా ఉంటుంది, ఇలా కూర్చుంటాయి అనమాట. జస్ట్ నువ్వు వాటిని లాగేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మెయిన్గా లోపల ఉండే ఈ హెడ్ పార్ట్లో ఉండే కుషన్ తీసేయాలి. జస్ట్ ఇది మనకి ఇలా లాగితే వచ్చేస్తుంది అనమాట.
Alright guys, this is the inner part. I mean like head పైన వచ్చే పార్ట్ అనమాట. బాగుందిలే, క్యాప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, మనం దీన్ని ఎలా ఉందో అలా పెట్టేసి వెళ్ళి అండ్ వీటిని సర్ఫ్ వాటర్లో కొద్దిసేపు సోక్ చేసి పెట్టాలి. లైక్ మన డర్ట్ అనేది మొత్తం పోతుంది. సో లెట్స్ గో. ఇలా సోక్ చేసేసాం మన హెల్మెట్ ప్యాడింగ్ని అండ్ మన రైడింగ్ గేర్ కూడా ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. నిన్న పెట్టాను అండ్ ప్రజెంట్ భయ్య లంచ్ చేస్తున్నాడు. అన్నం పప్పు ఇంకేమచ్చా ఆలూ ఫ్రై కూడా చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైడ్ ఎక్కడికో ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ప్లాన్ చేస్తున్నాం 2 places. బెన్ని కన్ఫర్మ్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది. That's it.